చాలామంది ఏమవుతున్నారంటే కొంతమంది బాగా చదివే పిల్లలు డిఫరెంట్ పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, సెవెంత్కో లేకపోతే 10థ్కో లేకపోతే ఇంటర్మీడియట్లో లేకపోతే మధ్యలో డిగ్రీ మధ్యలోనో ఇట్లా ఎక్కడో చోట ఫిల్టర్ అయి పక్కెళ్ళిపోతున్నారు. అవును. గవర్నమెంట్ అసలు అటువంటి ఐక్యూ లెవెల్స్ ఉన్న మంచి పిల్లల్ని మొదటి నుంచి వాళ్ళ మీద మానిటరింగ్ చేస్తూ వాళ్ళని ఒక రేంజ్కి తీసుకొచ్చే విధంగా అలా ప్లాన్ చేయగలిగితే, ఇట్లాంటి పిల్లల్ని కనుక మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని భారతదేశం అభివృద్ధి చెందటంలో వాళ్ళ పాత్ర ఉండేటట్టుగా కనుక డిజైన్ చేయగలిగితే, మనకి ఫైనాన్షియల్గా కంపేర్ టు అదర్ కంట్రీస్ తెలివైన వాడికి తక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి అనేది జనరల్గా ఉంది. అవును. సో ఆ విషయంలో కనుక గవర్నమెంట్ మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఆ ఫెసిలిటీస్ ఏదో మేము ఇస్తాం అంటే ఒక్క మేధావి బయటికి వెళ్ళనివ్వకుండా చేయగలిగే సిస్టమ్ రావాలంటున్నా. అంటే వీళ్ళ దగ్గర ఆ మానిటర్ ఉండి సో అండ్ సో సుభాష్ చంద్రబోసో సో అండ్ సో సుధీరో ఈజ్ వెరీ టాలెంటెడ్ గై, రేపొద్దున ఈ పర్సన్ ఇండియాలో ఉంటే ఈ ఒక్కడి వల్లనే మొత్తం మార్చగలడు సిస్టమ్. అట్లాంటి ఇంపాక్ట్ తేగలిగిన పిల్లల్ని ర్యాడర్లో పెట్టండి. అట్లాంటి పిల్లల్ని బయటికి వెళ్లకుండా ఏం చేయొచ్చో అది చేయమంటున్నాను నేను. రైట్.